ఎడారిలో సెలయేరులు జనవరి 7. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో నుండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు. ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచియున్న మర్రి చెట్టును రాజుగారు అడిగాడట, ఎందుకిలా అయిపోయావు అని. కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందంట ఆ వృక్షం. కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేవని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది అని చెప్పిందట. ద్రాక్ష తీగేమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతున్నాను అని చెప్పిందట. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉన్నాను అని చెప్పిందట. చివరికి ఒక చోట సన్నజాజి తీగె మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది. రాజుగారు అన్నారు, సన్నజాజి, కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, సంతోషం అన్నారట. అప్పుడు సన్నజాజి అందంట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్క నాటావు, ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు. అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను, మరెవరిలాగానో లేనేననే నిరుత్సాహం నాకెందుకు అన్నదట. కొంతమంది చేస్తారెన్నైనా మహత్తులు, పంతమెందుకు నీ పని నీదే. సృష్టి అంతటిలోకి ఎవరు నీ అంత బాగా ఆ పని చేయలేరు. పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చేయాలని కోరతాడో అదే ఆయన కోసం చేయాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతలుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తారు. ఆమెన్.